హలో స్టూడెంట్స్. సో మనం గవర్నమెంట్ రిలీజ్ చేసిన క్వశ్చన్ పేపర్స్, స్టడీ మెటీరియల్స్, అందులో వచ్చిన బిట్స్ ఇవన్నీ 2 వీడియోస్లో చూసాం కదా. ఫస్ట్ 2 వీడియోస్లో మనం మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఇంకా కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చాప్టర్, ఈ రెండింటి నుంచి గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టడీ మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ అనేవి చూసాం. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఈ చాప్టర్ నుంచి గవర్నమెంట్ రిలీజ్ చేసిన పాలీసెట్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారో చూద్దాం. ఓకేనా? సో ఈ వీడియోలో ఆల్మోస్ట్ అరౌండ్ మనకి 40 క్వశ్చన్స్ అనేవి గవర్నమెంట్ రిలీజ్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసి ఈ చాప్టర్ నుంచి 40 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో all 40 questions I'll try to cover up in this video. Okay, so without any delay, let us go into the video first. So first question చూడండి, which of the following is true? Option 1, carbon is a non-metal. Carbon has highest catenation ability. Carbon forms 4 bonds with other atoms. All the above. Yes, carbon is a non-metal. అది కరెక్టే కదా, మీకు అందరికీ తెలిసిందే. కార్బన్ అనేది ఒక నాన్ మెటల్, 4th A group element. And carbon has highest catenation ability. What is catenation ability? Self-linking of carbon compounds to form long chain structures, ring chain structures, as well as branched chain structures. సో ఇలాంటి స్ట్రక్చర్స్ అన్నీ ఫామ్ చేయగలిగే టెండెన్సీ ఏంటి మనకి? దాన్ని ఏమంటామంటే క్యాటినేషన్ అంటాం. దట్ ఈస్ ద యూనిక్ ప్రాపర్టీ ఎగ్జిబిటెడ్ బై కార్బన్ అనమాట. సో క్యాటినేషన్ ఎబిలిటీ అనేది కార్బన్కి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ బి కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే కార్బన్ ఫార్మ్స్ 4 బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్, అది కూడా కరెక్టే కదా. టెట్రావాలెన్సీ అది కూడా ఒక యూనిక్ ప్రాపర్టీ ఆఫ్ కార్బనే. కార్బన్ ఎగ్జిబిట్స్ టెట్రావాలెన్సీ. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్. సో దట్ పాయింట్ ఈజ్ ఆల్సో ట్రూ. అంటే ఆల్ ది అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ ఈజ్. సో మీకు ఇది బాగా తెలిసిందే కదా, ఫస్ట్ ఇంట్రొడక్షన్లోనే మనం చెప్పుకుంటాం వైటల్ ఫోర్స్ థియరీ. వైటల్ ఫోర్స్ థియరీ అంటే ఏంటంటే, అకార్డింగ్ టు దట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కెనాట్ బి సింథసైజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ. కానీ హోలర్ అనే సైంటిస్టు ద వెరీ ఫస్ట్ టైం అమోనియం సయనైట్ని హీట్ చేసి అలా యాక్సిడెంటల్గా అట్లా వదిలేశాడు అనమాట. సో వదిలేసిన తర్వాత అదేమైంది, ఒక కొత్త కాంపౌండ్ అనేది ఫామ్ అయింది. ఆ కొత్త కాంపౌండే మనకి యూరియా అనమాట. సో ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ సింథసైజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ ఈజ్ వాట్? యూరియా. ఓకే, దీనికోసమే హోలర్ అనే సైంటిస్ట్కి ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని పేరు పెట్టారు. ఓకేనా? సో ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. సో యూరియా ఫార్ములాస్ కూడా మనకి బ్రాకెట్స్లో ఇచ్చారు. సో ఫార్ములా కూడా మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ది ఎలిమెంట్ విత్ హైయెస్ట్ క్యాటినేషన్ ఎబిలిటీ ఈజ్. మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. క్యాటినేషన్ అంటే ఏంటి? సెల్ఫ్ లింకింగ్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ టు ఫార్మ్ లాంగ్ చైన్ కాంపౌండ్స్, రింగ్ చైన్ కాంపౌండ్స్, స్ట్రైట్ చైన్ యాజ్ వెల్ యాజ్ బ్రాంచ్డ్ చైన్ కాంపౌండ్స్. సో అట్లాంటి చైన్ కాంపౌండ్స్ ఫామ్ చేసే ఎబిలిటీ ఎవరికి ఉంది? అమాంగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ కార్బన్ ఈజ్ వెరీ స్పెషల్. వై కార్బన్ ఈజ్ వెరీ స్పెషల్? బికాస్ ఇట్ ఎగ్జిబిట్స్ దిస్ కైండ్ ఆఫ్ unique properties. So catenation is the ability exhibited by carbon. ఇంకే అదర్ ఎలిమెంట్ కూడా ఇట్లాంటి ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేయదన్నమాట. సో దట్స్ వై కార్బన్ ఈజ్ వెరీ స్పెషల్. దట్ మీన్స్ ఇట్ ఈస్ యునీక్. సో క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హైడ్రోకార్బన్. సో హైడ్రోకార్బన్ అంటే ఏంటి? కాంపౌండ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్. సో వేరే ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదు అనమాట. యాక్చువల్లీ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కాంపౌండ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, ఆల్ 3 టుగెదర్ ఇన్ సేమ్ కాంపౌండ్, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఆర్గానిక్ కాంపౌండ్. హైడ్రోకార్బన్ అంటే ఏంటంటే పేరులోనే ఉంది కాబట్టి హైడ్రోజన్, కార్బన్ ఈ రెండే మాత్రమే ఉండాలన్నమాట, వేరే ఎలిమెంట్ ఉండకూడదు. సో ఇప్పుడు ఇది చూస్తే ఈథేన్, దిస్ ఇస్ హైడ్రోకార్బన్, కార్బన్ హైడ్రోజనే ఉన్నాయి. ఇక్కడ కూడా బెంజీన్, కార్బన్ హైడ్రోజనే ఉన్నాయి. ఇది కూడా C2H2 అసిటిలిన్, ఇందులో కూడా కార్బన్ హైడ్రోజనే ఉన్నాయి. సో అది కాకుండా ఎక్స్ట్రా ఎలిమెంట్ ఉన్నది మనం థర్డ్ ఆప్షన్లో చూస్తున్నాం, అంటే ఆల్కహాల్ అనమాట. C2H5OH ఈజ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ హైడ్రోకార్బన్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. డిఫరెంట్ మెంబర్స్ ఇన్ హోమోలాగస్ సిరీస్ ఇస్ డిఫర్ బై. హోమోలాగస్ సిరీస్ అంటేనే సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ విచ్ డిఫర్ బై CH2 గ్రూప్.
or which differ by atomic weight 14. Such compounds are called as homologous series. ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ ఇవన్నీ కూడా హోమోలాగస్ సిరీస్ అనమాట. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఫంక్షనల్ గ్రూప్ ప్రెజెంట్ ఇన్ ఆల్డిహైడ్. సో ఆల్డిహైడ్ అంటే మనకు బాగా తెలుసు, ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి మీరు చాలా రోజుల నుంచి నేర్చుకుంటూనే ఉన్నారు. సో సిహెచ్ఓ ఈజ్ ద ఫంక్షనల్ గ్రూప్ ఫర్ ఆల్డిహైడ్. ఓహెచ్ అంటే ఏంటి? ఆల్కహాల్. సిఓఓహెచ్ అంటే యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్. అలాగే సిఓఓఆర్ అంటే ఎస్టర్. సో సిహెచ్ఓ అనేది ఏంటి? ఫంక్షనల్ గ్రూప్ ఫర్ ఆల్డిహైడ్. సో క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. సఫిక్స్ యూస్డ్ టు ఇండికేట్ ఫంక్షనల్ గ్రూప్ కీటోన్ ఈజ్. కీటోన్లో సఫిక్స్ వచ్చేసి ఓన్, ఓఎన్ఈ ఓన్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే 8th క్వశ్చన్ చూడండి. ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ సిఓఓహెచ్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ కాల్డ్. సిఓఓహెచ్ ఉంటే మనం ఏమంటాం? వాటిని యాసిడ్స్ అంటాం, అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. 2C2H6 + 7O2 గివ్స్ రైజ్ టు 4CO2 + 6H2O + హీట్ + లైట్. సో ఇలాంటి రియాక్షన్స్ని మనం ఏమంటాం? ఇన్ ద ప్రోడక్ట్ యు ఆర్ ఫైండింగ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ యాజ్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్. అలాంగ్ విత్ దట్ యు ఆర్ అబ్జర్వింగ్ హీట్ అండ్ లైట్ ఆర్ ఆల్సో ప్రొడ్యూస్డ్. హీట్ అండ్ లైట్ అనేవి వచ్చాయి అంటే అది హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనమాట. సో ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ కంబషన్ రియాక్షన్స్. So carbon dioxide and water are the standard products in which type of reactions? Only in combustion reactions. So correct answer is option A, combustion reactions. Question number 10 చూడండి. Which of the following is the saturated hydrocarbon? సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ చెక్ చేస్తే ఈథేన్ అంటే ఆల్కేన్. ఆల్కేన్ ఈజ్ అ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. మనకందరికి బాగా తెలిసిందే. ఆల్కేన్స్ ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సో ఆప్షన్ 1 సాచురేటెడ్. సో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ ఆల్ ది అబవ్ ఆప్షన్ ఎప్పుడైతే ఉన్నదో అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకోవడం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మీథేన్ కూడా ఆల్కేన్లోకే వస్తుంది. సో అంటే అది కూడా సాచురేటెడే. ప్రొపేన్ కూడా ఆల్కేనే. అంటే ఆల్ ది అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి. అలాగే క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఆక్సిడేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ C2H5OH విత్ ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ డాష్. ఓకేనా? ఇది మనకు బాగా తెలుసు, ఆక్సిడేషన్ రియాక్షన్. ఈ రియాక్షన్ని మనం ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా? చదివాం కూడా మనం. ఓకే. సో ఇథైల్ ఆల్కహాల్ ఆన్ ఆక్సిడేషన్ ఇట్ గివ్స్ వాట్? ఇట్ గివ్స్ ఎసిటిక్ యాసిడ్. ఓకేనా? సో హియర్ ఎసిడిఫైడ్ K2Cr2O7 విల్ యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఈ రియాక్షన్ ఎసిడిఫైడ్ K2Cr2O7తో మాత్రమే కాకుండా ఇట్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్కలైన్ KMnO4 ఆల్సో. అంటే ఆల్కలైన్ KMnO4 యూజ్ చేసి కూడా ఈ రియాక్షన్ని మనం చేయొచ్చు అనమాట. సో ఆల్కలైన్ KMnO4 అయినా కానీ ఎసిడిఫైడ్ K2Cr2O7 అయినా కానీ రెండు కూడా బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అనమాట. సో ఆ రియాక్షన్ ఈజ్ ఆక్సిడేషన్ రియాక్షన్ అండ్ హియర్ ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఈజ్ ఎసిటిక్ యాసిడ్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇప్పుడే అనుకున్నాం మనం, కంబషన్ ఈజ్ వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్? ఇట్ ఈస్ హైలీ ఎక్సోథర్మిక్. ఎందుకంటే ప్రోడక్ట్తో పాటు హీట్ అండ్ లైట్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ మెయిన్లీ అండర్గోస్ విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే ఆక్సిడేషన్, రిడక్షన్, అడిషన్, సబ్స్టిట్యూషన్. సో alkenes and alkynes they will undergo addition reactions. ఓకేనా? అడిషన్ విత్ హైడ్రోజన్, అడిషన్ విత్ వాటర్, అలాగా అడిషన్ రియాక్షన్స్ అనేవి చేసుకుంటాయి అన్నమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేసి ద క్యాటలిస్ట్ యూజ్డ్ ఇన్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ ఈజ్. ఓకే, హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ ఎందుకు చేస్తారంటే ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆయిల్స్ ఇంటూ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సో ఆ ప్రాసెస్లో నికెల్ అనేది క్యాటలిస్ట్గా యూజ్ చేస్తారు. సో మీకు అందరికి తెలిసిందే కదా, క్యాటలిస్ట్ స్పీడ్స్ అప్ ద రేట్ ఆఫ్ ఎ రియాక్షన్. అలాగే క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. CH4 + Cl2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇట్ గివ్స్ CH3Cl + HCl. ఓకే, సో ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్? సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఆల్కేన్స్ అండర్గో సబ్స్టిట్యూషన్. ఓకే, అంటే రిప్లేస్మెంట్ ఆఫ్ వన్ హైడ్రోజన్ విత్ ఎనీ హాలోజన్. సో హియర్ CH4 + Cl2 అంటే క్లోరినేషన్ ఆఫ్ మీథేన్ అవుతుంది అనమాట. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇట్ గివ్స్ క్లోరోమీథేన్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్.
అలాగే ఈ రియాక్షన్ ఏమంటారు అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటారు. ఇక్కడున్న 4 హైడ్రోజన్స్లో 4th హైడ్రోజన్ రీప్లేస్ అయిపోయి క్లోరిన్ వచ్చింది, సబ్స్టిట్యూట్ అయిందనమాట. సో దట్స్ వై దిస్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాచ్ ఈజ్ ఇన్కరెక్ట్? C2H5OH, ఇది వచ్చేసి ఫార్ములా ఫర్ ఇథెనాల్ అని ఇచ్చారు. కరెక్టే కదా, OH ఫంక్షనల్ గ్రూప్ ఉంది, 2 కార్బన్స్ ఉన్నాయి. సో 2 కార్బన్స్ ఉంటే రూట్ వర్డ్ వచ్చేసి ఇత్ అవుతుంది. ఓల్ ఈజ్ ద ఫంక్షనల్ గ్రూప్ ఫర్ ఆల్కహాల్స్ OH. ఓకే, అలాగే CH3COOH ఇస్ ఇథెనోయిక్ యాసిడ్. ఓకేనా, ఇథెనోయిక్ యాసిడ్. COOH is the functional group for carboxylic acids, and here you have 2 carbon atoms, so eth is the root word, so that is also correct answer. అలాగే CH3CHO, ఇథెనాల్ ఆల్డిహైడ్ అనమాట. CHO అనేది ఆల్డిహైడ్, ఫంక్షనల్ గ్రూప్ ఫర్ ఆల్డిహైడ్. అలాగే ఇక్కడ కూడా 2 కార్బన్స్ అనేవి ఉన్నాయి, సో ఇత్ ఈజ్ ద రూట్ వర్డ్. సో ఇక్కడ కూడా సరిపోయింది. సో CH3COOCH3 ఈజ్ కాల్డ్ యాజ్ ఇథైల్ ఎసిటేట్. ఇది వచ్చేసి కామన్ నేమ్ ఇచ్చారు మనకి, ఐయుపాక్ నేమ్ ఇవ్వకుండా కామన్ నేమ్ అనేది ఇచ్చారు. సపోజ్ ఇథైల్ ఎసిటేట్ అనుకొని ఉండుంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈ ఇచ్చిన ఫార్ములా తప్పు ఉన్నదనమాట. CH3COC2H5 ఇచ్చుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇథైల్ ఎసిటేట్. ఓకే, మనకి కాంట్రవర్సీస్ ఉన్నాయి కామన్ నేమ్స్లో. ఐయుపాక్ నేమ్కి అయితే క్లారిటీ ఉంటుంది. ఓకే, సో CH3COOCH3 అనేది ఇథైల్ ఎసిటేట్ కాదు. సో రాంగ్ మ్యాచ్ ఇస్ దిస్ ఓన్లీ. CH3COOC2H5 ఉండాలన్నమాట, అప్పుడు దాన్ని ఇథైల్ ఎసిటేట్ అంటాం. ఇక్కడ CH3 ఇచ్చారు, సో అది రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇన్కరెక్ట్ అడిగారు మనకి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేను C 2 సార్లు రాసినట్టున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. ఆల్కేన్స్ మెయిన్లీ అండర్గో విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్? ఆల్కేన్స్ ఆల్వేస్ దే విల్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఇప్పుడే అనుకున్నాం కదా, క్లోరినేషన్ ఆఫ్ మీథేన్, సో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 18 వచ్చేసి వెన్ ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ట్రీటెడ్ విత్ సోడియం మెటల్ ద గ్యాస్ లిబరేటెడ్ ఈజ్. సో sodium metal is a highly reactive metal. So when it reacts with water or as well as with alcohol, it liberates hydrogen gas. చాలా విగరస్గా రియాక్ట్ అయిపోతుంది and it gives out hydrogen gas. So option C is the correct answer. So question number 19 చూడండి. The percentage of acetic acid in vinegar is. సో వెనిగర్లో చాలా మైల్డ్ ఎసిటిక్ యాసిడ్ని మనం వెనిగర్ అంటాం. సో వెనిగర్లో 5 to 8% ఆఫ్ యాసిటిక్ యాసిడ్ ఈస్ ప్రెసెంట్. సో అదే చాలా డైల్యూట్ అనమాట. వీఆర్ యూజింగ్ వెనిగర్ ఫర్ పికల్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఈటబుల్స్ అండ్ ఫర్ మేకింగ్ నూడిల్స్ అండ్ ఆల్. we use it as a preservative. So it is a mild acetic acid అనమాట. సో 5 to 8% ఆఫ్ acetic acid you call it as vinegar. అలాగే క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ హ్యాస్ స్వీట్ ఆర్డర్? ఎస్టర్స్కి మనం స్వీట్ స్మెల్లింగ్ సబ్స్టెన్సెస్ అని అంటాం. సో ఎస్టర్స్ ఆర్ హ్యావింగ్ స్వీట్ ఆర్డర్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 21 వచ్చేసి స్పెరికల్ అగ్రిగేట్ ఆఫ్ సోప్ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్. సో మీకు అందరికీ ఫార్మేషన్ ఆఫ్ సోప్ ఐ మీన్ క్లెన్జింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ దీని గురించి చదివేటప్పుడు you observe that all the soap molecule consists of 2 ends, hydrophilic, hydrophobic. సో హైడ్రోఫిలిక్ ఎండ్ వచ్చేసి వాటర్లో ఉండిపోతుంది, పోలార్ ఎండ్. హైడ్రోఫోబిక్ వచ్చేసి స్టెయిన్ని సరౌండ్ చేస్తుంది అనమాట. స్టెయిన్ని సరౌండ్ చేసి ఒక స్పెరికల్ అగ్రిగేట్ అనేది ఫామ్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటాం? మిస్సెల్ అంటాం. సో స్పెరికల్ అగ్రిగేట్ ఆఫ్ సోప్ మాలిక్యూల్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్ as మిస్సెల్. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ సోప్ ఫ్రమ్ ఆయిల్స్ ఆర్ ఫ్యాట్స్ బై హైడ్రాలిసిస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అ బేస్ ఈజ్ కాల్డ్. సో ఈ ప్రాసెస్ని మనం సాపోనిఫికేషన్ అంటాం. ఫర్ obtaining సోప్ అని క్వశ్చన్లోనే కనిపిస్తుంది మీకు. సో ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ సాపోనిఫికేషన్. అలాగే క్వశ్చన్ నెంబర్ 23 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్ వెన్ ఇథెనోయిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ సోడియం కార్బోనేట్? ఎనీ యాసిడ్ వెన్ రియాక్ట్స్ విత్ ఎనీ కార్బోనేట్ సాల్ట్, ఓకే, ఇట్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. కార్బోనేట్ సాల్ట్ ఉంది, యాసిడ్తో రియాక్ట్ అయింది అంటే మనకు వచ్చే గ్యాస్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ హియర్ ఇట్ ఈస్ లిబరేటెడ్ విత్ బ్రిస్క్ ఎఫర్వెసెన్స్. మీరు అలా కూడా చదివారు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎనీ యాసిడ్ వెన్ రియాక్ట్స్ విత్ ఎనీ కార్బోనేట్ సాల్ట్ ఇట్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. హెన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి.
CH3COOH ప్లస్ CH3CH2OH. CH3CH2OH అంటే ఇథైల్ ఆల్కహాల్, ఇది వచ్చేసి ఇథెనోయిక్ యాసిడ్. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H2SO4 ఇట్ గివ్స్ ఎస్టర్ ప్లస్ వాటర్. సో ఇథైల్ ఎసిటేట్ CH3COOC2H5 దాన్ని మనం ఎస్టర్ అంటాం. సో ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అనమాట. అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే 25 క్వశ్చన్ చూడండి. సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ కాల్డ్ నథింగ్ బట్ సోప్స్. ఇప్పుడు మీరు సోప్ అనే డెఫినేషన్ అనే వర్డ్లో ఎస్ఓ అంటే సోడియం అండ్ పి అంటే ఏ అంటే అండ్ పి అంటే పొటాషియం. సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ సోప్స్. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద క్లెన్సింగ్ యాక్షన్ ఆఫ్ సోప్? సో మిసెలీస్ ఆర్ ఫార్మ్డ్. సో స్పెరికల్ aggregate of soap molecules are called as what? Micelles. So micelles are formed during the cleansing action of soap. Okay now, so option A is the correct answer. So question number 27 వచ్చేసి the ability of carbon atom to form long chains with its own atoms is called. మనకి ఇచ్చిన ఆప్షన్స్ చెక్ చేయండి. ఐసోమెరిజం, టెట్రావాలెన్సీ, క్యాటినేషన్, అలోట్రోపీ. సో సెల్ఫ్ లింకింగ్. ఓకే, సెల్ఫ్ లింకింగ్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ టు ఫార్మ్ రింగ్ స్ట్రక్చర్స్, బ్రాంచ్డ్ స్ట్రక్చర్స్ ఆర్ స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్స్. సో ఎన్ని రకాల స్ట్రక్చర్స్ ఫామ్ చేసే ప్రాపర్టీని మనం ఏమంటాం? క్యాటినేషన్ అంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ద యునీక్ ప్రాపర్టీస్ ఎగ్జిబిటెడ్ బై కార్బన్. ఓకే, అలాగే క్వశ్చన్ నెంబర్ 28 వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ రింగ్ కాంపౌండ్? ఎన్ పెంటేన్ అనేది స్ట్రైట్ స్ట్రక్చర్, ఐసోపెంటేన్ అనేది బ్రాంచ్డ్ స్ట్రక్చర్ బట్ నాట్ ఎ రింగ్. సైక్లో వర్డ్ ఉంది కాబట్టి సైక్లోపెంటేన్ ఈజ్ అ రింగ్ స్ట్రక్చర్. సో ఆప్షన్ సి. ఇంకా ఆప్షన్ డి వచ్చేసి ఐసోబ్యూటేన్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్రాంచ్డ్ స్ట్రక్చర్స్ బట్ నాట్ రింగ్ స్ట్రక్చర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. అలాగే క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. ద ప్రిఫిక్స్ యూజ్డ్ ఫర్ ఆల్డిహైడ్ గ్రూప్ ఇన్ నామన్క్లేచర్ ఈజ్. ఆల్డిహైడ్ గ్రూప్కి ప్రిఫిక్స్ ఏంటి యూజ్ చేస్తారు? ఓకేనా, ఆల్డిహైడ్ గ్రూప్కి మనం ప్రిఫిక్స్ వచ్చేసి ఫార్మైల్ అని ప్రిఫిక్స్ వాడతాం. అసలు ప్రిఫిక్స్ ఫంక్షనల్ గ్రూప్స్కి ఎప్పుడు వాడతారు? సపోజ్ ఇఫ్ 2 functional groups are present, ఓకేనా, ఇఫ్ 2 functional groups are present in a given compound, then for one functional group you have to give priority and for another functional group you have to give less priority. So for more priority functional group you will give suffix, for less priority functional group you will give prefix. సపోజ్ ఇప్పుడు ఆల్డిహైడ్ అనేది లెస్ ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్ లాగా ఎందులోనైనా ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ప్రిఫిక్స్ వచ్చేసి ఫార్మైల్, సఫిక్స్ వచ్చేసి ఆల్, అది మీకు బాగా తెలుసు. ప్రిఫిక్స్ వచ్చేసి ఫార్మైల్ అనే ప్రిఫిక్స్ మనం వాడాలన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. యూరియా NH2CONH2. Okay, so this compound is the first organic compound synthesized in the laboratory. So that we already have studied. Even previously also we got one question. But that urea is synthesized by heating what substance? I got name చెప్పాను ఇందాక ఆబ్జెక్టివ్స్లో వచ్చింది మనకి. అమోనియం సైనైట్ని యాక్సిడెంటల్గా హీట్ చేసి బర్న్ చేసినప్పుడు యూరియా అనేది ఫామ్ అయింది. సో అమోనియం సైనైట్ ఫార్ములా వచ్చేసి NH4CNO. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే NH4CNO, NH2CONH2 రెండు కూడా ఐసోమర్స్ అనేవి అవుతాయి అన్నమాట. సేమ్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్స్, సేమ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అండ్ ఆక్సిజన్స్. సో అమోనియం సైనైట్ని హీట్ చేస్తే యూరియా వచ్చిందనమాట. ఓకే, దట్ వాజ్ ప్రిపేర్డ్ యాక్సిడెంటలీ బై అ సైంటిస్ట్ నేమ్డ్ హూమ్? హోలర్. ఓకే, దట్స్ వై హోలర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అలాగే క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. హౌ మెనీ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఫర్ బ్రోమోపెంటేన్ అండ్ పెంటేన్? బ్రోమోపెంటేన్ అంటే ఒక బ్రాంచింగ్ ఉంది. సో ఆ బ్రాంచింగ్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ టూ బ్రోమోపెంటేన్ ఈజ్ పాసిబుల్ అండ్ 3 బ్రోమోపెంటేన్ ఈజ్ పాసిబుల్. అంటే ఈ బ్రోమో పొజిషన్ని మనం 2 పొజిషన్స్ కింద 2 పొజిషన్స్ మార్చవచ్చు. సో 2 ఐసోమర్స్ వస్తాయి. అలాగే పెంటేన్కి ఐసోమర్స్ వచ్చేసి 3 అనమాట. ఎన్ పెంటేన్, ఐసోపెంటేన్, నియోపెంటేన్. So 3 isomers are there for pentane. For bromopentane 2 isomers are there. So option B is the correct answer. అలాగే క్వశ్చన్ నెంబర్ 32 వచ్చేసి కోల్ అండ్ పెట్రోలియం ఆర్ కాల్డ్ యాజ్
న్యూక్లియర్ ఫ్యూయల్స్, ఫాసిల్ ఫ్యూయల్స్, ఆర్టిఫిషియల్ ఫ్యూయల్స్, నన్ ఆఫ్ దిస్. మీకు అందరికి తెలిసిందే, కోల్ అండ్ పెట్రోలియం చాప్టర్ 8th క్లాస్లో చదివారు కూడా. సో దే ఆర్ కాల్డ్ యాజ్ ఫాసిల్ ఫ్యూయల్స్. హెన్స్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. కంబషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఈజ్ జనరలీ అకాంప్లిష్డ్ బై ది ఎవల్యూషన్ ఆఫ్. కంబషన్ రియాక్షన్స్ అన్నీ కూడా హీట్ అండ్ లైట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆప్షన్ సి, బోత్ ఏ అండ్ బి. అలాగే క్వశ్చన్ నెంబర్ 34 వచ్చేసి ద ఐయుపాక్ నేమ్ ఆఫ్ అస్టలిన్ C2H2. C2H2 అంటే మనకి 2 కార్బన్స్కి మధ్యలో ఏంటది ట్రిపుల్ బాండ్ అనేది ఉంటుంది. సో ట్రిపుల్ బాండ్ ఉంటే అది ఆల్కైన్ అనమాట. సో మనకి ఇక్కడ రూట్ వర్డ్ వచ్చేసి ఇత్, బికాస్ 2 కార్బన్ ఐటమ్స్ ఆర్ దేర్ అండ్ ఇన్ బిట్వీన్ బోత్ ద కార్బన్ ఐటమ్స్ ట్రిపుల్ బాండ్ ఈస్ ఎగ్జిస్టింగ్. సో ఐన్, సో ఇథైన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 35 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ బర్న్ విత్ yellow and సూతీ ఫ్లేమ్ డ్యూరింగ్ కంబషన్. సో yellow and సూతీ ఫ్లేమ్ ఇచ్చేది అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్సే yellow and సూతీ ఫ్లేమ్ని ఇస్తాయి అన్నమాట. అంటే ఫార్మేషన్ ఆఫ్ సూత్ అంటే ఏంటంటే మసి అనేది ఫామ్ అవుతుంది, బ్లాక్ కలర్గా యాష్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇన్కంప్లీట్ కంబషన్ జరుగుతుంది. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి ఇన్కంప్లీట్ కంబషన్ జరుగుతుంది. ఓకేనా. సో దే గివ్ సూతీ ఆర్ yellow ఫ్లేమ్. ఓకే, హెన్స్ అన్సాచురేటెడ్ hydrocarbons is the correct answer. Option B. Next, question number 36 చూడండి. The major component of biogas and CNG is. సో బయోగ్యాస్లోని సిఎన్జీలో కూడా న్యాచురల్ గ్యాస్ అనేది ఉంటుంది. సో న్యాచురల్ గ్యాస్ అంటే నథింగ్ బట్ మీథేన్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 37 చూడండి. జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కీన్స్. ఆల్కీన్స్ అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ విత్ జనరల్ ఫార్ములా CnH2n. ఓకేనా. ఇన్ బిట్వీన్ 2 కార్బన్ ఐటమ్స్ అట్లీస్ట్ 1 డబుల్ బాండ్ షుడ్ బి దేర్. సో CnH2n ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే 38th క్వశ్చన్ చూడండి. ఈ రియాక్షన్ వచ్చేసి ఎస్టిక్ యాసిడ్ ప్లస్ ఇథైల్ ఆల్కహాల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇట్ గివ్స్ రైస్ టు ఎస్టర్ ప్లస్ వాటర్. సో ఈ రియాక్షన్ వచ్చేసి మనకి ఎస్టర్ఫికేషన్ రియాక్షన్ అనమాట. సో ఈ ఎస్టర్ఫికేషన్ రియాక్షన్లో కాన్సన్ట్రేటెడ్ H2SO4 యాక్ట్స్ యాజ్ విచ్ ఏజెంట్ అన్నది మన క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఒకసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వాటర్ మాలిక్యూల్ అనేది బయటికి రిలీజ్ అయింది. సో వాటర్ మాలిక్యూల్ ఎప్పుడైతే బయటికి రిలీజ్ అయిందో ద పర్టికులర్ సబ్స్టెన్స్ విచ్ ఈస్ యాక్టింగ్ హియర్ యాక్ట్స్ యాజ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్. ఓకేనా. డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంటే వాటర్ మాలిక్యూల్ని బయటకు తీసేస్తుంది అనమాట. సో ఇట్ యాక్ట్స్ యాజ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 39 వచ్చేసి 1 ml ఆఫ్ గ్లేషియల్ అసిటిక్ యాసిడ్ అండ్ 1 ml ఆఫ్ ఇథెనాల్ ఆర్ మిక్స్డ్ టుగెదర్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్. దెన్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ఈజ్ యాడెడ్ ఇన్ ద మిక్స్చర్ అండ్ ఇట్ ఈస్ వార్మ్డ్ ఫర్ 5 minutes ఇన్ వాటర్ బాత్. వాట్ ఈస్ ద రిజల్టెంట్ కాంపౌండ్? సో ఈ సెటప్ అంతా మీరు ఇమాజిన్ చేసుకుంటే దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆర్ ద కెమికల్ ప్రాసెస్ which demonstrates or which illustrates esterification reaction. సో అక్కడ మనకి స్వీట్ స్మెల్లింగ్ సబ్స్టెన్స్ అనేది ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి ఇచ్చిన ఇక్కడ 4 ఆప్షన్స్లో ఇథైల్ ఎసిటేట్, సోడియం ఎసిటేట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ CH4. సో ఈ 4 ఆప్షన్స్లో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్టర్. ఎస్టర్ని మనం ఇథైల్ ఎసిటేట్ అని కూడా అంటాం. కామన్ నేమ్ ఇస్ ఇథైల్ ఎసిటేట్. ఎస్టర్ ఈజ్ ఐయుపాక్ నేమ్. యాక్చువల్గా ఎస్టర్ అనేది కామన్గా చెప్పే పేరు. ఆల్కైల్ ఆల్కెనోయేట్ అనేది మనం ఐయుపాక్ నోమెన్క్లేచర్లో ఆ నేమింగ్ అనేది వాడతాం అన్నమాట. సో ఇథైల్ ఎసిటేట్ ఈజ్ ద స్వీట్ స్మెల్లింగ్ సబ్స్టెన్స్ విచ్ ఈస్ ఫార్మ్డ్ వెన్ 1 ml ఆఫ్ గ్లేషియస్ ఎసిటిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ 1 ml ఆఫ్ ఇథెనాల్. అలాగే క్వశ్చన్ నెంబర్ 40 వచ్చేసి ద నెక్స్ట్ హోమోలాగ్ ఆఫ్ C2H5OH ఈజ్. నెక్స్ట్ హోమోలాగ్ అంటే జనరలీ హోమోలాగస్ సిరీస్ డిఫర్ బై CH2 గ్రూప్. ఇక్కడేమో ఇథైల్ గ్రూప్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్. సో నెక్స్ట్ హోమోలాగ్ అంటే మనం ఒక CH2 యాడ్ చేసి వచ్చే సబ్స్టెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఒక CH2 యాడ్ చేసాం అనుకోండి, C2H5కి ఒక CH2 యాడ్ చేస్తే C3H7OH అవుతుంది. అంటే ఆప్షన్ డి అవుతుంది అనమాట. అంటే ప్రొపైల్ ఆల్కహాల్ అది. ఓకేనా. ప్రొపైల్ ఆల్కహాల్ ఇదైతే ఇథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ హోమోలాగ్ వచ్చేసి ప్రొపైల్ ఆల్కహాల్ C3H7OH.
హెన్స్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా 40 బిట్స్ కవర్ అయిపోయాయండి. గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టడీ మెటీరియల్లో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్లో ఈ 40 బిట్స్ ఉన్నాయి. సో మీరు హాయిగా రాసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ డిస్కస్డ్ వెరీ క్లియర్లీ ఇన్ ద వీడియో. సో మీరు వీడియోని పాజ్ చేసుకుంటూ రీవైండ్ చేసుకుంటూ క్వశ్చన్స్ అనేవి రాసుకుంటూ ఆన్సర్స్ అనేవి ఫాలో అవుతూ ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మళ్ళీ కలుద్దాం, ఓకేనా? అంటిల్ దెన్ గుడ్ నైట్.